దేవునికి మహిమ కలుగునుగాక. రోమీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాము. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎవరిని నియమించాడు? అబ్రాహామును అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానమును ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణ ఆధారము లేకున్నప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాం నిరీక్షణ కలిగి నమ్మిండట దేవుణ్ణి. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిండట దేవుణ్ణి. అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక అబ్రాహాము. ఇప్పుడు మనం విశ్వాసంలో బలహీనులు త్వరగా అవుతాము. ఎందుకంటే ఏవో ఇది అవుతుందా కాదా, దేవుడిని నమ్మితే మనకు ఇది జరుగుతుందా జరగదా, ఇది జరుగుతుందా జరగదా అని అనుమానంతో నమ్మే వాళ్ళు అనేకులు ఉన్నారు. అనుమానము అనేది ఉండద్దు. ఇది చేస్తాడు, సృష్టించిన సృష్టికర్త నాకు చేస్తాడు అని నమ్మాలి. ప్రతి మానవుడు విశ్వాసం ఉంచాలి దేవుని మీద. అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించెను. కానీ